మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లెల లింగారెడ్డి ఆయన గురువు ప్రస్తుత ఎన్డీఏ కూటమి అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి బుధవారం ఉదయం వైఎంఆర్ కాలనీలోని లింగారెడ్డి కార్యాలయం నందు ఏర్పాటు చేసిన లింగారెడ్డి అభిమానుల వర్గీయుల సమావేశంలో ఒక్కటయ్యారు. తన వర్గీయులతో సమావేశం ఏర్పాటు చేసిన మల్లెల లింగారెడ్డి వరదను తన ఇంటికి ఆహ్వానించగా వెళ్లిన వరద అక్కడ టీడీపీ నాయకులను, ముఖ్య కార్యకర్తలను, లింగారెడ్డి అభిమానులను ఆప్యాయంగా పలకరించి అక్కున చేర్చుకున్నారు. ఇరువురు నేతల కలయికతో టీడీపీలో కొత్త జోష్ అందుకుంది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన అసెంబ్లీ అభ్యర్థిని వరదారెడ్డి గారిని, పార్లమెంట్ అభ్యర్థి భూపేశ్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా మనం చేస్తున్నాం. అయితే కార్యకర్తలు కూడా ఈ తెలుగుదేశం పార్టీ బతికేది నాయకులతో కాదు, ఎమ్మెల్యేలతో, మాజీ ఎమ్మెల్యేలతో కాదు. తెలుగుదేశం పార్టీ బతికేది కార్యకర్తలతో బతుకుతా ఉంది. కార్యకర్తల త్యాగం కానీ, కార్యకర్తల యొక్క నిజాయితీ కానీ, వాళ్ళ అంకిత భావమే తెలుగుదేశం పార్టీని 4 దశాబ్దాలుగా నిలబెట్టింది. ప్రొద్దుటూరులో అయితే అంతకంటే ఎక్కువగా పార్టీని కాపాడింది నాయకులే. ఎందుకంటే నాయకులకు ఎవరికైనా సరే నాయకులకు వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ యొక్క సీనియారిటీని బట్టి, వాళ్ళకు ఉండేటువంటి ప్రజాబలాన్ని బట్టి, వాళ్ళు కోల్పోయినటువంటి విషయాలను బట్టి వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది.